మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఇతిహాసం అనగానే మనకు గుర్తొచ్చేది రామాయణం, మహాభారతం. అందులో ఇతిహాసం అనగా ఖచ్చితంగా ఇది జరిగింది అని చెప్పబడుతుంది. అందులో మనం రామాయణ విషయానికి వస్తే, రామాయణం అనగానే మనకి శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారి ఆనవాళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది భద్రాచలం, పర్ణశాల. ఈ రెండు మాత్రమే కాకుండా ఇక్కడ దీని పరిసర ప్రాంతాల్లో కూడా సీతమ్మ వారి ఆనవాళ్ళు అనేటివి మనకి ఉన్నాయి. పక్కనే ఒక కాల్వ, రోడ్డు మీద ఎటువంటి ఆదరణ లేని పరిస్థితిలో ఇక్కడ మనం సీతమ్మ వారి పాదాలని గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితిలో కూడా రాంబాబు అనే ఒక గీత కార్మికుడు నిత్యం ప్రతిరోజు తను చేస్తున్న పనిలోనే కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడ సీతమ్మ వారికి కూడా ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండడం మనం గమనించవచ్చు. ఒక్కసారి మనం ఆ గీత కార్మికుడితో మాట్లాడి ఇక్కడ పరిస్థితి ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సీతమ్మ వారి పాదాలని వాళ్ళు కనుగొన్నారు అనేది మనం ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుండి పూజ చేస్తున్నారు ఇక్కడ? నేను 20 సంవత్సరాల పాటు చెప్తాను. మీరు ఒక్కరే చేస్తున్నారా? నేను ఒక్కనే చేస్తాను. అంటే 20 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నారు కదా, అసలు ఎవరు, ఏ గవర్నమెంట్ కానీ మిగిలిన ఎవరు కానీ మీ దగ్గర రాలేదు? మాకెవరు రాలేదమ్మా. ఎవరు రాలేదమ్మా. మేము తాడి చెట్లు ఎక్కుంటే ఇక దేవుడు పూజ చేసుకుంటే ఎవరిని అడగలేదు. నేను మీ వృత్తి అదేనా? మా వృత్తికి తాడి చెట్లు ఎక్కడే. అంటే తాడి చెట్లు ఎక్కి దాంట్లో మీ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుడు పూజ చేసుకుంటూ ఉంటా. అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు అన్న? అసలు మా జీవితం మాకే తెలియదు. ఎప్పటి నుండి ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. మా కంఠమేశ్వర గుడి కడతాను. భగవంతుడు ఆ కురప మా ఇంటి మీదకి వచ్చిండి నేను సొంతంగా రేకులు వేసుకొని పూజ చేస్తాను. ఊళ్ళో ఎవరిని అడగలేదు. 2 తాడి చెట్లు ఎక్కువటం, లేకపోతే కూలి నలిగిపోవటం. అక్కడ ఆంజనేయుల చౌకడ ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటా. ఉన్న దాంట్లోనే ఎలా తీసుకుంటాను. ఎవరిని అడగలేదు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సీతమ్మ వారి పాదాలకు సేవ చేసుకుంటూ ఉన్నారు కదా, మరి ఆ తల్లి మీకేమైనా మహిమలు చూపెట్టడం ఇలా అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక పుణ్యక్షేత్రం కావాలంటే ఏదో జరిగి ఉండాలి కదా, చాలా మీకేమైనా జరిగాయి? నాకేం లేదమ్మా. ఒకప్పుడు అన్నం నేను జైలు కేసులలో అన్ని తిరిగిన ఆ సృష్టి నా దగ్గర ఏం లేదు. బంగారం పోయింది, అన్ని పోయింది. లాస్ట్ కాళ్ళు పట్టెలతో ఆ భగవంతుడు సంకల్పన ఇచ్చిండు. నేను పిల్లగాలను చదివించుకుంటూ ఆ బాబుని తాడి చెట్లు ఎక్కుంటూ దొరికే ముద్ద వరకు ప్రశాంతంగా ఉంది. డబ్బులు ఆస్తులు అయితే ఏం లేదు. నిత్యజీవంగా పూజ చేసుకున్నాం, ప్రశాంతంగా తినుకుంటుంటున్నాం. అంటే ఈ రోజున మీరు తింటున్నారు, 4 ఏళ్ళు లోపలికి పోతున్నాయంటే ఇక్కడ పూజ చేసుకోవడం వల్లమ్మ. పూజ వల్లే నాకు కాలు రెక్కలు మంచుకున్నాయి. పూజ చేసుకుంటున్నా. దొరికే ముద్ద దొరుకుతుంది, ఆ దేవుడు కొద్దిగా పెడుతున్నా, నేను కొద్దిగా తింటున్నా. సో ఇప్పుడు మనం చూస్తే గనక ఇది మరి రోడ్డుకి వచ్చి పోయే వాహనాలు దుమ్ము ధూళి మధ్యలో ఉంది కదా, దీనికి ఏదైనా చెయ్యాలి అని మీరు ఏమైనా ఆశిస్తున్నారా? గుడి కట్టిస్తే బాగుంటది గవర్నమెంట్ ద్వారా కానీ ఆశిస్తానమ్మా. ఎందుకంటే నా సాయిలు అయితే నేను పూజ చేసుకుంటున్నా. ఇక్కడైతే ఎవరు చేసేది లేదు. ఇప్పుడు మీరు వచ్చిండ్రు, మీ సంకల్పన వల్ల భగవంతుడు దయ వల్ల ఏదైనా జరిగిద్దని కోరుకుంటున్నది. మొన్న మోరి దవ్వేండ్రు చేస్తుంటే వద్దు సార్ అంటే మేము దియ్యం ఆయన దేవుడిది తరతరాల నుండి ఉన్నది, అమ్మవారి కాడ రానియం, మీరు పూజ చేసుకుంటాను మనకు చెప్పాను. చెప్పి వాళ్ళని బతిలాడేస్తే వాళ్ళు కూడా ఇటు రాలేదు. అంటే ఇక్కడ గుడి కట్టేయడానికి ఇది రోడ్డు పక్కనే ఉంది కదా, మరి గవర్నమెంట్ దాని కిందకి వస్తా లేకుంటే ఈ జాగా వేరే ఎవరిదైనా? జాగా ఏరే వాళ్ళదమ్మా, ఎస్టీ వాళ్ళది. ఎందుకంటే దేవుడు నిలిచింది ఇక్కడ నిలిచింది, భూమి వాళ్ళు ఏరే వాళ్ళది. గవర్నమెంట్ ద్వారాగా ఏమైనా వస్తే మరి ఇక అయ్యగారి ద్వారాగా గవర్నమెంట్ ద్వారాగా దాన్ని ఏమైనా సంకల్పన వాళ్ళు చేయాలి, మనకు తెలియదుగా అమ్మ. వాళ్ళ ద్వారా ఏదైనా గుడి కట్టించుకుంటే డెవలప్ అయ్యి పూజలు కూడా చేసుకుంటాం. మరి ఇక్కడ ఈ షెడ్ ఇదంతా ఎవరు వేస్తారు? దీనికి నేను సొంతంగానే వేసుకున్నామ్మా. మీ సొంత డబ్బులతో? నా సొంత డబ్బులతో నేను వేసుకున్నా. నా సొంతంగానే శ్రీరామ ఇప్పుడు శివరాత్రి దేవుడి పెళ్లి రోజు ఇక్కడ భోజనాలు నడుస్తాయి, ఎక్కడ ఏది నడవదు. ఇక్కడ మన శివరాత్రికి భోజనాలు ఏర్పాటు చేశారా? దేవుడి పెళ్లి వరకు ఇక్కడే నడుస్తాయి అమ్మా. భోజనాలు ప్రతి సంవత్సరం నడుస్తుంటాయి ఇక్కడ. అన్నదానం కంపల్సరీ నడిచింది. దాతలు ఎవరో ఒకళ్ళు వస్తారో పిలుస్తారు, శాతనైనంత వరకు వాళ్ళు చేస్తారు. నేను కొబ్బరికాయ కొట్టిపోతా, దోరణపాకు కొడతా. వచ్చేటోళ్ళు భక్తులు మాత్రం దేవుడి దయలో మాత్రం భోజనాలు ఎప్పుడు పెడతానే ఉంటారు. భోజనాలు ప్రతి సంవత్సరం. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సీతమ్మ వారి పాదాలు ఉన్నాయి? గత మా పూర్వీకుల కానించి కూడా ఇక్కడే సీతమ్మ వారి పాదాలన్నీ ఉన్నాయి. మేము కూడా మా జ్ఞాపకం తెలియదు.
మా పూర్వీకులు కూడా ఇక్కడ పసుపు కుంకుమాలు వేసి దండం పెట్టుకొని పోయేవారు. మేము కూడా ఇంక అంతే దండం పెట్టుకొని పోయేవారం. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇక మా తోటి కార్మికుడు ఈ రేకులు ఒకటి ఏర్పాటు చేసి రేకులు వేసేసి పూజ కార్యక్రమం చేస్తూ ఉంటాడు. రోజు ప్రతి మంగళవారం ప్రతి శనివారం పూజ చేస్తూ ఉంటాడు. అంటే రోజు మామూలుగా పూలు కనుక వేస్తాడు. ప్రతి మంగళవారం శనివారం మాత్రం కడిగి శుభ్రం నీట్గా చేసేసి పూజ చేసి పోతా ఉంటాడు. అంటే మీరు మాత్రమే, అంటే మీ కార్మికులు, ఈ గీత కార్మికులు మాత్రమే చేస్తున్నారు కదా, వేరే వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటారమ్మా. వేరే వాళ్ళు కూడా వస్తారా? దారం పడిపోయే వాళ్ళు ఇప్పుడు శనివారం వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారు, మొక్కుకొని వెళ్తారు. వాళ్ళ కోరికలు తీరుస్తామని మొక్కుకొని వెళ్తారండి. అంటే ఎప్పుడు కూడా ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళలేదా? గవర్నమెంట్ దృష్టికి పెట్టామండి. మా సంపత్ అని మా అబ్బాయి, అంటే మా అన్న కొడుకు. అయితే అతను దీని కొద్దిగా చరిత్ర కూడా రాసి పెట్టాడు గవర్నమెంట్కి. దానికి ఇంకా ఏమి రెస్పాన్స్ కాలేదు గవర్నమెంట్. అన్న, ఈ సీతమ్మ వారి పాదాల గురించి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఏంటి అన్న చెప్తారు? చాలా సంవత్సరాల నుంచి ఉందమ్మా, చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ ఏమన్నా గొయ్యలు తీసి ఇట్లా రోడ్డు వేద్దామన్నా కానీ ఆ కొక్లేన్ పెట్టినా గానీ కొమ్ము ఇరిగైపోయింది. జరిగింది మేడం. అంటే దాన్ని పాదాలు ఏవైతే ఉన్నాయో సాదిగా ఇట్లా కొక్లేన్ పెట్టారు. కొక్లేన్ పెట్టి తీద్దామని ప్రయత్నించారు. ఇక్కడ రోడ్డు రావాలిగా, పెద్ద రోడ్డు రావాలని తీద్దానికి ప్రయత్నిస్తే ఆ కొక్లేనే ఇరిగిపోయింది కొమ్ము. అప్పటి నుంచి టచ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇంకా టచ్ చేయకుండా దీన్ని ఇట్లనే పూజలు చేసుకుంటా మా రాంబాబు, పొల రాంబాబు అప్పటి నుంచి కూడా పూజలు చేసుకుంటూనే ఉన్నాడు. చూసారు కదండి, సీత కష్టాలు ఆ పగోడికి కూడా రావద్దు అని అంటారు. కానీ ఇక్కడ ఆ సాక్షాత్తు సీతమ్మ వారి పాదాలకి పట్టిన పరిస్థితి ఇది. ఇలాంటి ఆనవాళ్ళని మనం కాపాడుకోగలిగితేనే రాబో తరాలకి రాముడు ఉండేవాడు అని చెప్పే బదులు రాముడు ఉన్నాడు, రామాయణం జరిగింది అని సాక్ష్యాలతో సహా మనం నిరూపించవచ్చు. కాబట్టి గీతా కార్మికుడు రాంబాబు గారు కోరుకున్నట్టుగా మనం కూడా ఈ సీతమ్మ వారి పాదాలు అభివృద్ధి అవ్వాలని కోరుకుందాం. ఇట్లా సుమన్ టీవీ కొత్తగూడెం.